హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూస్తే మనం టాప్ 10 బెస్ట్ ల్యాప్టాప్స్ ఇన్ ఫ్లిప్కార్ట్ చూడబోతున్నాము. ఎందుకంటే మనకు ఫ్లిప్కార్ట్లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏమున్నాయో అవి చూడబోతున్నాము. మనకు బిలో 20,000 నుండి టాప్గా 1 lakh వరకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్స్ గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ వైజ్గా, అదేవిధంగా స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్టాప్స్ ఏమున్నాయో చూడబోతున్నాం ఫ్రెండ్స్. మరికెందుకు చూసేద్దామా ఫ్రెండ్స్. దాంట్లో మొదటి ల్యాప్టాప్ విషయానికి వస్తే లెనోవో ఐడియా ప్యాడ్ అండి. ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే మనకు సెలెరాన్ డ్యూయల్ కోర్తోని ఈ ల్యాప్టాప్ మనకు వస్తుంది. అదేవిధంగా ప్రైస్ విషయానికి వస్తే చూడవచ్చు మీరు, కేవలం 23,000లో ఈ ల్యాప్టాప్ మీకు వచ్చేస్తుంది. అంటే బిలో 25Kలో మీకు ఒక ల్యాప్టాప్ కావాలి అంటే మీ ఆప్షన్ ఖచ్చితంగా లెనోవో ఐడియల్ ప్యాడ్ అండి. ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే మనకు రోజువారీ పనులకైతే బాగుంటుంది. అంటే నెట్ యూస్కైనా సరే, మూవీస్కైనా సరే, నెట్ఫ్లిక్స్ అయినా సరే, అమెజాన్ ప్రైమ్ అయినా వాటి కోసము ఇది బాగుంటుంది. ఎందుకంటే దీనిలో మనకు వచ్చింది పూర్తిగా 4GB ర్యామ్తో ఈ ల్యాప్టాప్ వస్తుంది. అదేవిధంగా 256GB SSD ఇక్కడ మనకు ఉంటుంది. ఎలాగో మీ అందరికీ తెలుసు, దీంట్లో మనకు వచ్చేది విండోస్ 10 హోమ్ అండి. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ASUS ఎక్స్పర్ట్ బుక్ P1 Core i3తోని ఇది వస్తుంది. ఇది చూస్తే మనకు లేటెస్ట్గా లాంచ్ అయిన ASUS నుండి ల్యాప్టాప్ అండి. ఇది చూస్తే మనకు i3 10th జనరేషన్, అంటే లేటెస్ట్ ల్యాప్టాప్ చూడొచ్చు మీరు. ల్యాప్టాప్ చూస్తే మనకు ప్యూర్గా కొత్త జనరేషన్ ల్యాప్టాప్ అండి. ప్యూర్గా మనకు i3 10th జనరేషన్తోని ఈ ల్యాప్టాప్ మీకు వస్తుంది. అదేవిధంగా ఫీచర్స్ విషయానికి వస్తే మనకు 4GB ర్యామ్ ఉంటుంది. అదేవిధంగా 1TB హార్డ్ డిస్క్తోని ఈ ల్యాప్టాప్ మనకు వస్తుంది. అదేవిధంగా ఇది చూస్తే మనకు థిన్ అండ్ లైట్ వెయిట్ అండి. అంటే మనకు కేవలం 1.68 kg మాత్రమే దీని వెయిట్ ఉండబోతుంది. అదేవిధంగా స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే చూస్తే మనకు 14 inches అండి. చూడొచ్చు మీరు. ఇది చూస్తే మనకు ప్రైస్ విషయానికి వస్తే బిలో 30Kలో ఈ ల్యాప్టాప్ మీకు వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే చూడొచ్చు మీరు 29,990 అండి. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే అవితా లిబర్ అండి. ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ యొక్క ఓన్ బ్రాండ్ చూడొచ్చు మీరు. ఇది చూస్తే మనకు ఫ్లిప్కార్ట్ యొక్క ఓన్ బ్రాండ్ అండి. దీంట్లో మనకు వెబ్ క్యామ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇది లేటెస్ట్గా లాంచ్ అయిన ల్యాప్టాప్ అండి. ఫ్లిప్కార్ట్లో మీకు దొరుకుతుంది, ఎక్కడ కూడా మీకు లభించదు. ఇక చూస్తే మనము Core i5 10th జనరేషన్, అంటే లేటెస్ట్ జనరేషన్ విత్ i5 ప్రాసెసర్తోని ఈ ల్యాప్టాప్ మీకు వస్తుంది. అదేవిధంగా ఇన్బిల్డ్గా మనకు 8GB ర్యామ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు హార్డ్ డిస్క్ రావడం లేదు, SSD ఇక్కడ మీకు ఉంటుంది. అది కూడా పూర్తిగా 256GB అండి. అదేవిధంగా అందరికీ తెలుసు ఇక్కడ మనకు విండోస్ 10 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూస్తే మనకు స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే 14 inches స్క్రీన్ సైజ్తోని ఈ ల్యాప్టాప్ మీకు వస్తుంది. ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. దీని ప్రైస్ విషయానికి వస్తే 36,000. మీకు 36,000లో i5 వస్తుంది, అది కూడా లేటెస్ట్ జనరేషన్ కదా. ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇక చూడొచ్చు మీరు HP 14 Core అండి. ఇది కూడా మనకు ఎగ్జాక్ట్లీ i5తోనే వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే చూడొచ్చు మీరు, HP నుండి వస్తుంది కాబట్టి దీని ప్రైస్ చూస్తే మనకు 48,000 అండి. అదేవిధంగా i5 10th జనరేషన్, ర్యామ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ ఉంటుంది. అదేవిధంగా 512GB SSDతోని ఈ ల్యాప్టాప్ మీకు వస్తుంది. అదేవిధంగా మనకు దీంట్లో ఇన్బిల్డ్గా MS ఆఫీస్ ఇక్కడ మనకు HP అందిస్తున్నారు. చాలా మంచి విషయం అండి. ఇది కూడా మనకు 14 inches ల్యాప్టాప్ అండి. అదేవిధంగా ప్రైస్ విషయానికి వస్తే చూడొచ్చు మీరు 47,000 అండి. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే HP గేమింగ్ ల్యాప్టాప్ అండి. చూస్తే మనకు Ryzen 5 క్వాడ్ కోర్తోని ఈ ల్యాప్టాప్ మనకు వస్తుంది. అదేవిధంగా ర్యామ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ ఉంటుంది ఇన్బిల్డ్గా. అదేవిధంగా 1TB హార్డ్ డిస్క్తోని ఈ ల్యాప్టాప్ మీకు వస్తుంది. చూడొచ్చు మీరు, ప్యూర్గా ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్ అండి. దీంట్లో మనకు చాలా మంచి డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD+ డిస్ప్లే ఇక్కడ మనకు ఈ ల్యాప్టాప్ అందిస్తున్నారు. పూర్తిగా మీకు గేమింగ్ కోసం ఒక ల్యాప్టాప్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు రికమెండ్ చేసుకోవచ్చు. HP గేమింగ్ ల్యాప్టాప్ అండి. దీని ప్రైస్ విషయానికి వస్తే 50,000లో మీకు ల్యాప్టాప్ వస్తుంది. అది కూడా Ryzen 5 అండి. తప్పకుండా మీరు చూడొచ్చు. ఇంక చెప్పాలంటే ఇక్కడ మనకు NVIDIA GeForce GTX 1650 గ్రాఫిక్స్ కార్డ్ ఇక్కడ మనకు ఉంటుంది. పూర్తిగా 4GB గ్రాఫిక్స్ కార్డ్ ఇక్కడ మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు రికమెండ్ చేసుకోవచ్చు. ప్రైస్ చూస్తే మనకు బిలో 50Kలో ఒక గేమింగ్ ల్యాప్టాప్ వస్తుంది. అది కూడా HP నుండి ఖచ్చితంగా రికమెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అండి. MSI నుండి మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్. ఇక్కడ మనకు Core i5 లభిస్తుంది. అదేవిధంగా 8GB ర్యామ్, 512GB SSD, విండోస్ 10 హోమ్, అదేవిధంగా 4GB గ్రాఫిక్స్ కార్డ్, NVIDIA 1650 Max Q ఇక్కడ మనకు లభిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రాఫిక్స్ కార్డ్ అండి. ఇక చూస్తే మనకు స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే 15.6 inches స్క్రీన్ సైజ్తోని ఈ ల్యాప్టాప్ మీకు వస్తుంది. అదేవిధంగా ప్రైస్ విషయానికి వస్తే 55,000లో ఈ ల్యాప్టాప్ మీకు లభిస్తుంది. ఇది కూడా మీకు కష్టంగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు MSI విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ కంపెనీ. గేమింగ్ ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో MSI వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండి. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే MI నుంచి MI నోట్బుక్ హారిజోన్ అండి. ఇది చూస్తే మనకు లేటెస్ట్గా లాంచ్ అయిన ల్యాప్టాప్. దీనిలో చూస్తే మనకు Core i7 10th జనరేషన్ ఇక్కడ మనకు లభిస్తుంది. ప్రైస్ చూడొచ్చు మీరు, కేవలం 58,000లో మనకు Core i7 10th జనరేషన్, అంటే లేటెస్ట్ జనరేషన్ Core i7 లభిస్తుంది ఇక్కడ మీకు.
అది కూడా కేవలం 58,000లో. ఈ ల్యాప్టాప్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే మనకు వచ్చింది ఎంఐ నుండి. అదేవిధంగా ఇక చూస్తే మనకు విండోస్ 10 ఉంటుంది. ఇక చెప్పాలి అంటే ముఖ్యమైన విషయం దీని యొక్క ప్రాసెసర్. చూడండి మీరు, i7 10th జనరేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్. ప్రజెంట్ చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇదేనండి. అదేవిధంగా 8GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంటుంది. అదేవిధంగా 2GB గ్రాఫిక్స్ కార్డ్ ఇక్కడ మనకు లభిస్తుంది. మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే మనకు బిలో 60,000లో i7 ఇస్తున్నారు. అది కూడా పాత జనరేషన్ కాదు, కొత్త జనరేషన్, లేటెస్ట్ జనరేషన్. ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే అవితా నుండి ఇది చూస్తే మనకు ఇది కూడా గేమింగ్ ల్యాప్టాపే అండి. ఇక చూస్తే మనకు i7 10th జనరేషన్ లభిస్తుంది. అది కూడా పూర్తిగా 16GB ర్యామ్తోని ఈ ల్యాప్టాప్ మనకు లభిస్తుంది. మీరు సరిగ్గానే విన్నారు, ఇక చూడొచ్చు మీరు, పూర్తిగా 16GB ర్యామ్ ఇక్కడ మనకు లభిస్తుంది. అదేవిధంగా SSD విషయానికి వస్తే 1TB SSD ఇక్కడ మనకు ఈ ల్యాప్టాప్ అందిస్తున్నారు. ప్రైస్ విషయానికి వస్తే కేవలం 62,000కి ఇక్కడ మనకు 16GB ర్యామ్ వస్తుంది. అదేవిధంగా 1TB, పూర్తిగా 1TB SSDని ఈ ల్యాప్టాప్ అందిస్తున్నారు. ఇది చూస్తే ఫ్లిప్కార్ట్ యొక్క సొంత బ్రాండ్ అండి అవితా. మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్ ఏది అంటే అవితా అండి. ఇక్కడ మనకు వచ్చేది i7 10th జనరేషన్ విత్ 16GB ర్యామ్, 1TB SSD. ఖచ్చితంగా మీరు ఈ ల్యాప్టాప్ని కన్సిడర్ చేసుకోవచ్చు, మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే మనకు Asus నుండి జెన్బుక్ ఫ్లిప్ అండి, అంటే మీరు ఫ్లిప్ చేయొచ్చు. అదేవిధంగా డిస్ప్లే విషయానికి వస్తే పూర్తిగా ఇది టచ్ స్క్రీన్ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ అండి. ప్రైస్ విషయానికి వస్తే 74,000. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చింది Ryzen 7 క్వాడ్ కోర్ అండి. ఖచ్చితంగా మీకు గమనించాలి ఈ విషయము, వచ్చింది Ryzen 7 క్వాడ్ కోర్. ఇక్కడ మీకు లభించేది 8GB ర్యామ్ ఉంటుంది. అదేవిధంగా 512GB SSD ఇక్కడ మనకు లభిస్తుంది. అదేవిధంగా మనకు ఇన్ బిల్డ్గా MS ఆఫీస్ ఇక్కడ మనకు ఉంటుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్లిప్పబుల్ టచ్ స్క్రీన్ ల్యాప్టాప్, మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన లాస్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ROG సిరీస్ Asus నుండి వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ కంపెనీ. గేమింగ్ ల్యాప్టాప్ చేయడంలో దీనికి తిరుగులేదు, ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ పేరు విషయానికి వస్తే Asus ROG అండి. ఇది చూస్తే మనకు పూర్తిగా i7 10th జనరేషన్తోనే వస్తుంది. అది కూడా 16GB ర్యామ్, 512GB SSD, Windows 10 హోమ్. ఇంకా చెప్పాలి అంటే గ్రాఫిక్స్ కార్డ్ విషయానికి వస్తే పూర్తిగా మనకు 6GB గ్రాఫిక్స్ కార్డ్ని ఈ ల్యాప్టాప్ మనకు అందిస్తున్నారు. మీరు సరిగ్గానే విన్నారు, చూడొచ్చు మీరు, NVIDIA GeForce GTX 1660తోని ఇది మనకు వస్తుంది. పూర్తిగా 144Hz రిఫ్రెష్ రేట్ని ఈ డిస్ప్లే మనకు సపోర్ట్ చేయబోతుంది. చూడొచ్చు మీరు, వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ మనకు Asus నుండి ఇదండి. దీని ప్రైస్ విషయానికి వస్తే కేవలం 95,000, అంటే మనకు బిలో 1 lakhలో వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ మనకు వస్తుంది. అది కూడా Asus ROG సిరీస్. గమనించారా, మనకు Asus ROG సిరీస్ మనకు బిలో 1 lakhలో లభిస్తుంది. అది కూడా పూర్తిగా 144Hz రిఫ్రెష్ రేట్. ఇంకా చెప్పాలి అంటే 6GB గ్రాఫిక్స్ కార్డ్, 16GB ర్యామ్, 512GB SSD. మీకు ఖచ్చితంగా మీకు ఒక ల్యాప్టాప్ కావాలి అంటే మీ బడ్జెట్ బిలో 1 lakh అయితే మాత్రం మీకు ఖచ్చితంగా రికమెండ్ చేసే ల్యాప్టాప్ ఇదేనండి. దీన్ని మాత్రం మీరు మర్చిపోవద్దండి. ఇవ్వండి కొన్ని ల్యాప్టాప్స్ మనకు బిలో 25,000 నుండి వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ కంపెనీ Asus ROG సిరీస్ వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్స్ ఏమున్నాయి ఫ్లిప్కార్ట్లో మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. డైలీ యూస్కి, పర్ఫార్మెన్స్కి, MS ఆఫీస్కి, అదేవిధంగా ఎస్పెషల్లీ గేమింగ్ కోసం కూడా మీకు ప్రతి ఒక్క ల్యాప్టాప్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు తీసుకోవచ్చండి. చిన్న వీడియో అండి, బిలో 25,000 నుండి మనకు మ్యాక్సిమంగా 1 lakh వరకు బెస్ట్ ల్యాప్టాప్స్ ఏమున్నాయి ఫ్లిప్కార్ట్లో మీరు గమనిస్తే బెస్ట్ ల్యాప్టాప్స్ ఏమున్నాయో మీకు చెప్పడానికి చిన్న వీడియో అండి. వెళ్ళే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.